అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే నవంబర్ 1 నుంచి భారీగా కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక భూముల మార్కెట్ విలువలు పెంచాలని సర్కారు నిర్ణయించిన నేపథ్యంలో నవంబర్ 1 నుంచి సవరించిన కొత్త రిజిస్ట్రేషన్ విలువలు అమల్లోకి రానున్నాయని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇక పెంచనున్న మార్కెట్ విలువలపై విమర్శలు తలెత్తకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. ఇక గురువారం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ విలువల పెంపు శాస్త్రీయంగా ఉండాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని చెప్పారు. ఇక కాంట్రాక్ట్ ఏజెన్సీ అయిన సెంటర్ ఫర్ ఎఫెక్టివ్ గవర్నెన్స్ ఆఫ్ ఇండియన్ స్టేట్స్ ఇచ్చే నివేదిక పైన ఆధారపడకుండా రిజిస్ట్రేషన్ శాఖ అధికారుల నుంచి కూడా ప్రతిపాదనలను పరిశీలించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. అక్టోబర్ 15 లోపల నివేదిక ఇస్తుందని, ఆ వెంటనే మార్కెట్ విలువల సవరణపై నిర్ణయం తీసుకుంటామన్నారు. కాగా ప్రస్తుతం చదరపు అడుగు ఫ్లాట్ ధర రిజిస్ట్రేషన్ శాఖ విలువల ప్రకారం నగరాల్లో సగటున 3,200గా ఉంటే దీన్ని 30% అంటే 960కి మించకుండా పెంచే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. సాగు భూములు, స్థలాల విషయంలో ఇప్పుడున్న విలువలను సవరించి గజం ధర ₹1,000 ఉంటే దాన్ని 2,000కు పెంచాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. ఇక వచ్చే నెల నుంచి కొత్త రికార్డ్స్ ఆఫ్ రైట్స్ చట్టం అమల్లోకి రానుందని మంత్రి తెలిపారు. ఇందుకు అవసరమైన సన్నాహాలు కూడా చేస్తున్నామని వెల్లడించారు. 6 ముసాయిదాపై వివిధ వర్గాల నుంచి సేకరించిన సలహాలు, సూచనలు, కలెక్టర్లు పంపిన నివేదికలపైన ఇప్పటికే తుది నిర్ణయం తీసుకోనున్నారు. అయితే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి చట్టం తేవటమా లేక ఆర్డినెన్స్ ద్వారా తీసుకురావడమా అనే దానిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ఇక గత నెలలో కర్ణాటక పర్యటనకు వెళ్లి వచ్చిన ధరణి కమిటీ సభ్యులు ప్రతిపాదించిన అంశాలను చట్టంలో పొందుపరిచే విషయాన్ని పరిశీలిస్తున్నామన్నారు. కొత్త చట్టం అమల్లోకి వస్తే ధరణితో పాటు చాలా వరకు భూ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని చెప్పారు. ఇక ధరణిలో 3.10 లక్షల పెండింగ్ దరఖాస్తుల్లో ఇప్పటికీ 1.10 లక్షలు అపరిష్కృతంగా ఉన్నాయని, వీలైనంత త్వరగా వాటిని పరిష్కరించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించినట్లు వెల్లడించారు. గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థను తిరిగి బలోపేతం చేస్తామని చెప్పారు. వీఆర్ఓ, వీఆర్ఏ నియామకాలను సంబంధించి అభ్యర్థుల సామర్థ్యాలను గుర్తించేందుకు పరీక్ష పెట్టి ఎంపిక చేస్తామని వివరించారు. అభ్యర్థులకు డిగ్రీ విద్యా అర్హతగా నిర్ణయించామన్నారు. పాత వారిని తిరిగి రెవెన్యూ సర్వీసుల్లోకి తీసుకోవాలన్న పరీక్ష రాయాల్సిందేనని స్పష్టం చేశారు. కాగా రిజిస్ట్రేషన్ శాఖలో ఇటీవల జరిగిన బదిలీల్లో కొంతమంది అధికారులు వసూళ్లకు పాల్పడడంపై మంత్రి పొంగులేటి ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని జాగ్రత్తలు తీసుకొని బదిలీలు చేసినా ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చిన వారిని ఈడ్చి కొడతానని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఇక బదిలీల్లో ఎవరు వసూళ్లకు పాల్పడ్డారో ఆ వివరాలు తన దగ్గర ఉన్నాయని, వారిని ఉపేక్షించేది లేదన్నారు.